హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. మదరాసి సినిమా ఈ సినిమాని ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించగా కోలీవుడ్ తమిళ చిత్రం కోలీవుడ్ స్టార్ అయినటువంటి విద్యుత్ జాన్వల్ ప్రధాన పాత్రలో నటించారన్నమాట. అయితే ఈ సినిమా గురించి రివ్యూ ఆల్రెడీ వచ్చేసింది, కానీ మెయిన్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాలో. అండ్ నేను ఈ సినిమా చూశాక నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బేసిక్గా చెప్పాలి అంటే ఇట్స్ ఫ్యాక్ట్. శివకార్తికేయన్ గురించి చెప్పాలి అంటే ఆయన న్యాచురల్గానే మన తెలుగులో న్యాచురల్ స్టార్ నాని ఎంత బాగా యాక్ట్ చేస్తారో న్యాచురల్గా సేమ్ నాకు శివకార్తికేయన్ చూసినప్పుడు కూడా అలానే అనిపిస్తారు. అంటే న్యాచురల్గా ఏ యాక్టింగ్ అయినా కూడా తన ఫేస్లో అవన్నీ కూడా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా బాగా వలుకుతూ ఉంటాయి. ఇల్యూషన్ క్యాండిడేట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ మోరోవర్ ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎలా ఉండాలి అనేది కూడా తనలో ఉంటుందన్నమాట ఈ సినిమాలో. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సినిమా ద్వారా మురుగదాస్ మనందరికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమని అంటే, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఎవరైనా సూసైడ్ చేసుకుంటురన్నా లేదా అంటే ఎవరికి ఏమన్నా అవుతుందన్నా ఒకళ్ళు వచ్చి ఇంకేదైనా చేస్తున్నా కూడా ఫస్ట్ సెల్ ఫోన్లు పట్టుకొని వీడియో తీస్తుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టాలలో వాళ్ళ యూట్యూబ్లలో వాళ్ళ స్టేటస్లలో పెట్టుకోవడం కోసం అనమాట. అరే వీడి ఇట్లా పైనుంచి దూకుతున్నాడు, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి. అంటే ఎవడికి వాడు వీడియో తీస్తుంటాడే తప్ప అయ్యో వాడికి ఆపద వచ్చింది ఏమైంది ఏంటి అని మాత్రం కనుక్కోరు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకసారి నేను ఒక న్యూస్ పేపర్లో చదివానండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుతూ ఉంటారు. వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఎవరు కూడా వెళ్ళి అడగరు, వాళ్ళని ఆపరు కూడా. ఆపకపోగా అందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ కింద కామెంట్ పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ పెట్టడమే తప్ప ఆ సెకండ్ మాత్రం ఎవరు రియాక్ట్ అవ్వరు. ఒకవేళ ఎవరైనా రియాక్ట్ అయితే వాళ్ళని అబ్నార్మల్ పర్సన్ కింద కండక్ట్ చేస్తారు కదా. ఎందుకంటే అందరూ ఈవెన్ ఆ సినిమాలో డాక్టర్ కూడా అదే చెప్తాడు, అందరూ నార్మల్గా ఉంటారు, ఈయన ఒక్కడే రియాక్ట్ అవుతున్నాడంటే హూ రియాక్ట్స్ డిఫరెంట్లీ వాళ్ళే అబ్నార్మల్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడతారు. మరి అది నిజమే అంటారా? అంతే ఎక్కడైనా ఏమైనా జరుగుతూ ఉంటే మొబైల్ పట్టుకొని చూపించుకుంటూ అలానే ఉందామా? లేదు, రియాక్ట్ అవ్వాలి. ఎక్కడ ఎవరికి ఏది జరిగినా కూడా మన వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటే ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలానే రియాక్ట్ అవ్వాలనేది ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా ఫైనల్గా చెప్పాలి అంటే ఆ సినిమాలో హీరోని వదిలేసే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే తను నార్మల్గా అంటే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా ఫస్ట్లోనేమో రియాక్ట్ అవుతుంటాడు అనమాట. అండ్ బికాస్ ఆఫ్ తనకి జరిగిన పాస్ట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆధారంగా తను రియాక్ట్ అవుతూ వస్తాడు. ఎందుకంటే ఈజ్ అన్ ఇల్యూషన్ పర్సన్ అనమాట. తనకి ఇల్యూషన్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. సో దానివల్ల ఆయనకి ఎవరిని చూసినా కూడా వాళ్ళే అన్నట్టుగా ఫీల్ అయిపోయి అలా రియాక్ట్ అవుతూ ఉంటాడు. బట్ ఎప్పుడైతే హీరోయిన్ క్లోజ్ అవుతుందో యాజ్ యూజువల్గా అందరు ఎలా ఉంటే చూస్తుంటారో, ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తున్నా లేదా అమ్మాయిని చంపేస్తున్నా లేదా ఇంకొక అబ్బాయి కొట్టుకుంటున్నా ఏమవుతున్నా కూడా యాజ్ యూజువల్గా క్యాజువల్గానే చూస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ దూరం అయిపోతుంది. అండ్ దెన్ తను చెప్తుంది అనమాట, నువ్వు అందరిలాగా కాదు, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. సో ఎక్కడ ఎవరికి ఏం జరిగినా కూడా ఇదంతా కూడా క్లైమాక్స్లో మళ్ళీ ఆ అమ్మాయి ఒక సర్టన్ స్టేజ్లో వీళ్ళు కలుస్తారు. ఆ అమ్మాయి కోసమే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ తను చనిపోవాలి అనుకుంటాడు. చనిపోయే ముందు కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తూ చనిపోవడం ఆ అమ్మాయికి ఇష్టం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇట్ షోస్ హిస్ ఎమోషన్ అండ్ లవ్. ఈ సినిమాలో మెయిన్ విలన్ గురించి కూడా చెప్పాలి, విద్యుత్ జాన్వల్. ఈయన ఎంత మంచి యాక్టర్ అంటే అసలు బాడీ కానీ ఏమన్నా కానీ అసలు అమ్మాయిలు అయితే ఫిదా అయిపోతారు. ఈవెన్ హాస్పిటల్ బెడ్ మీద నుంచి లేచి డిప్స్ కొడుతుంటాడు. అసలు ఆ ఫిజిక్ చెప్పాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ కూడా ఆయనకు ఒక మంచి రోలే ఇచ్చారని చెప్పాలి. కంప్లీట్గా ఫిజిక్ కానీ అంటే ఒక విలన్ అనేటోడు ఎలా ఉండాలి, హీరోకి సమానంగా అని ఉండాలి, లేదంటే హీరో కన్నా కొంచెం ఒక మెట్టు ఎక్కువగానే ఉండాలి స్ట్రాంగ్గా కదా. సో అదే విధంగా చూపించాడు. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ఓవర్ అయితే అనిపించలేదు ఈ సినిమాలో. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. అండ్ ఫైనల్లీ మురుగదాస్ మనకి ఈ సినిమా ద్వారా ఫైనల్ క్లైమాక్స్లో కూడా ఒక మెసేజ్ ఇస్తాడు. ఏంటి అంటే ప్రతి రిలీజియన్లో కూడా ఐదర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎందులో అయినా సరే ఈ భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇలాంటి ఏ బుక్స్లో కూడా ఉండేది ఒకే ఒక విషయం. ఏమిటి అంటే అందరినీ నీ వాళ్ళు అనుకో, అప్పుడు ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది, చెయ్యొచ్చు. అంతేగాని సెల్ ఫోన్లు పట్టుకొని మాత్రం నిలబడి వీడియోలు మాత్రం తీయకండి అన్నట్టుగా ఈ సినిమా ద్వారా మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. మరి మీరు ఈ సినిమా కనుక చూసుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాతో మీ యొక్క ఇంట్రెస్ట్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీ ముందు ఉంటుంది లక్ష్మి.
అప్పటి వరకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.